ప్రతి మనిషిలో ఒక హీరో ఉంటాడు. వాడు బయటపడాలంటే ఒక కష్టం రావాలి. సాకులు చెప్పేవాడు చరిత్ర సృష్టించలేడు. చరిత్ర సృష్టించేవాడు సాకులు వెతకడు. మనల్ని తక్కువ చేసి చూసే చోట, మన మాటకు విలువ ఇవ్వని మనుషుల మధ్య ఎంతకాలం ఉన్నా మనకు గౌరవం దక్కదు. ఆత్మాభిమానాన్ని కోల్పోయి బ్రతకడం కంటే ఒంటరిగా ఉంటూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే జీవితానికి నిజమైన సార్థకత. ఎవరితోనైనా రోజు మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే సడన్గా వాళ్ళు మాట్లాడడం మానేస్తే మనసు ఆ బాధ తట్టుకోలేదు. తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి, కానీ ఆ ఆస్తులను కూడబెట్టిన తల్లిదండ్రులు మనకు అక్కర్లేదు. వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ అవసరం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనకి అనవసరం. బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవరూ ఉండరు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఎదురు చూడని ఇంటికి వెళ్ళొద్దు. నిర్లక్ష్యం చేసే వాళ్ళ చెంత నిలబడద్దు. పట్టించుకోని వారిని పలకరించొద్దు. మర్యాద లేని చోట మాట్లాడొద్దు. ప్రేమ లేని చోట ఎదురు చూడొద్దు. నిందించే వారితో వాదించొద్దు. కోలుకోలేని గతం ఒకవైపు, కోలుకుంటున్న జీవితం మరోవైపు. జీవితం ఎంత మారినా బాధ మాత్రం నాలో అదేలా ఉంది. ఈరోజు సంతోషంగా ఉన్నాను అంటే భయమేస్తుంది, ఇంకెన్ని రోజులు బాధపడాల్సి వస్తుందేమో అని. ఈ సృష్టిలో అన్నీ మన సొంతం అనుకుంటాం, కానీ చివరికి మనం దేనికి సొంతం కాకుండా పోతాం. ఇదే జీవితం. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటించే బంధాలను కావాలనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. బంధాలు, సంఘటనలు, బాధలు వారిని అలా మారేలా చేస్తాయి.